హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు. అందరు బాగురా దోస్తులు, మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటాము. ఇక మన వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశం ఎవరిని ఉద్దేశించింది కాదు, ఓన్లీ కలుపుతాలు మాత్రమే. దోస్తులు, ఈరోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ 126. ఇక ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు, ఇక సపోర్ట్ చేయండి. ఇక మంచిగా వీడియోలో మేము ముందుకు తీసుకొస్తాము. ఇక తెలిసిన దోస్తులు, ఇంతకుముందు మనము లాస్ట్ సిరీస్ ఏంటంటే యారన్లలోల్లి మనము థర్డ్ వరకు చేసినాము. మళ్ళీ రోజు ఈ సిరీస్ వస్తుంది, కొత్త కోడలి కాపురం పార్ట్ 126. రేపు మళ్ళీ మిగతాది యారన్లలోల్లి 4 వస్తుంది. ఇక మన ఛానల్ని ఇప్పటివరకు ఆదరిస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్లనే మన ఛానల్ని ఆదరిస్తూ మంచిగా ముందుకు నడిపేయాలని కోరుకుంటున్నాను. ఇక అట్లే కొత్తలు ఎవరైతే చూస్తారో ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అట్లే మీ వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోలు చూడమని చెప్పుండ్రి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. భలే కొట్లాడుతురుగా, మంచిగా ఉంది సీరియల్. కొట్టు దంగొట్టు గట్ల కొట్టు. ఈ అమ్మ ఓరికి చెప్తే అయినదు, ఎవరు కనిపెట్టిటో కానీ మంచిగా ఉంది సీరియల్ అయితే ఇది. అబ్బో మల్లవ్వ జోర్దార్ నా టీవీ చూసుకుంటా కూర్చుంది. ఏదో సీరియల్ పెట్టుకుని బాగానే చూస్తా ఉంది, ఒక్కటే కిలకిలనవుతుంది. ఏందో మరి కనుక్కోవాలి. మల్లవ్వ ఏం చేస్తున్నావు? వాయబ్బా గింతగానము టీవీలో మునిగిపోయింది, మాట్లాడుతుంటే కూడా వినిపిస్తలేదు, ఒక్కటే పక్కన ఒకటే. ఓ మల్లక్క అట్లా గుద్దుదని. అగో సాతి ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే వచ్చినా. అయ్యో ఎంత పిలుస్తున్నా వస్తలేదు మల్లక్క. అరే మల్లవ్వ ఆగా పిల్ల వచ్చింది, పిలుస్తానే ఉంది, గంటగానే వెళ్ళాయినవేంద్రయ్యా సీరియల్కి. అయ్యో సారీ చూసుకోలేదురా, సీరియల్ మంచిగా ఉంది, అందుకే చూసుకుంటా కూర్చున్నా. బ్రేక్ వచ్చేసరికి అవ్వ కనిపించే, ఏంది అవ్వచ్చా అని చూస్తే నేను వలకరిస్తుంది. ఏంది గిట్లా వచ్చినావు? రా ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు? ఇక్కడ బయట కూర్చున్నది రారాదు అక్క. అవ్వ ఇన్ని రోజులు అవుతుంది వచ్చి, మనవరాలతానికి మనవరాలతానికి రాబుద్ది కాలేదా అని నీకు? అట్లేం లేదురయ్యా. ఇక ఏం చేస్తూ చెప్పు, ఇంట్లో పిల్ల ఉట్టి మనిషి కాదు, ఇక తోడు ఉండాలి కదా. ఇక అప్పుడప్పుడు మళ్ళీ బయటకే వస్తుంది. మీరేమో పంచాయతీ అయ్యిందంట, ఇక పంచాయతీ కోసం వచ్చి అక్కడిక్కడ తిరుగుడాయే. ఇక పిల్లని చూసుకొని ఎవ్వరు లేరు, అందుకనేసే నేను ఇంతకేది బయటకే వస్తలేను. ఏమైంది మీ అత్తకు? ఒకటే ఏరువాడు అని కొట్లాడుతుందంట, ఏమైందా? దానికి ఉండదు, తిని ఉండబుద్ధి కాదు. ఏం చేయమంటావు, కోడలతో ఒకటి ఏరోళ్ళు పెట్టుకుంటుంది. ఇంట్లో చూడబుద్ధి కాదు, కోడలు కనిపిస్తే పని ఇంకా పని చెప్తానే ఉంటుంది, చేస్తూనే ఉంటా. ఒట్టనే పొత్త కూర్చుంటుంది, చెప్తుంది పని. ఒక్కరోజు పని చేయనందుకు, బట్టలు ఉతకనందుకు గింత పెద్ద రాధార్థం చేసి లొల్లి పంచాలి దాకా పోయింది మా లొల్లి. మరి అంత లొల్లి అయితే మీ వాళ్ళకి ఒక మాట చెప్పపోతే ఈ పిల్ల వద్దే అవ్వాయిగా. వాళ్ళు మస్తు బాధపడతారు మా వాళ్ళు, పిల్ల జీవితం ఎందుకు ఇట్లా పట్టే అత్త గింత అర్థం చేసుకోకపోయే. అల్లడి చూస్తేనేమో వాళ్ళ అమ్మ మాట జవదాటాడు, ఇట్లా చేతు అనేసి వాళ్ళు మస్తు టెన్షన్ పడతారు. ఇక అట్లా అనేసి వాళ్ళకి చెప్పకుండా నాది నేనే సంలాయించుకుంటున్నా, ఇంకెట్లానే అవుతుంది పాటు. ఇక ఈ విషయం అయితే మా మామ శివుల దాకా పోయింది కదా, ఇక మా మామనే పరిష్కారం చెప్తాడు. ఏదన్నా కానీ నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నాయి, ఎంతగానం అంటే ఆ మాటలు పడుకుంటా కూర్చోవాలి ఇంట్లో. నేను చెప్పు మస్తు ఎంపుక తింటుంది, నన్ను అయితే ఎన్ని కష్టాలు పెడుతుందో ఇంట్లో నాకు తెలుసు. దానికి ఏమొచ్చింది, పిల్లని గంటగానం కష్టపెట్టబట్టే అమ్మ నాన్న చెప్తలేరు అనేసి రావచ్చు. అదే అమ్మ నాన్నకు ఒకసారి చెప్తే వాళ్ళు వచ్చి అడుగుతారు, అప్పుడు భయం వాళ్ళు ఉంటుంది మీ అత్త. లేదంటే ఇక దీన్ని ఎవరు అడగటలేరు అనేసి గిట్లనే అనేసి గిట్లనే మాట్లాడుతూ ఉంటుంది పిల్ల. గట్లా చెప్పకుండా ఎందుకుంటావు చెప్పు. ఈ పిల్లకు స్వాతి నీకు ఎప్పుడో చెప్పిన నేను, మీ అమ్మలకు ఒక మాట చెవులేయిరా అని చెప్తే వినకపోతివి. నిజంగానే ఒక మాట అయితే రాదురా, ఈ కష్టాలు ఎందుకు చెప్పు. వాళ్ళు వచ్చి కూడా మాట్లాడతారు ఇంట్లో, ఏంది మా కోడల్ని ఇట్లా చూసుకుంటారు మంచిగా అనేసి ఒక మాట అడుగుతుంది. ఆ భయం ఒకటి అలాగనే ఉంటుంది అయ్యా. మరి ఇంతగానం ఎట్లా మీరు అత్తగూడలు మంచిగా ఉంటే నేనే మంచిగా ఏం కానియకుండా చూస్తా, లేదంటే గిట్లనే కొట్లాడితే గిట్లనే ఉంటే ఇక ఆ తర్వాత నేను తీసుకున్న డెసిషన్ నేను తీసుకుంటా అని అన్నాడు మా మామ. మరి ఏమంటాడో చూడాలి. ఇక మరి ఇప్పుడు మంచిగానే ఉంటుందా మీ అత్త, గట్లనే కొట్లాడుతుందా? అయ్యో గా విషయం తెలియకపోయా కదా నీకు. ఇంకా ఆ రోజు పంచాయతీ అయిపోయినాక ఇంటికి పోయినాక ఇక మా అత్తని ఇంట్లో తీసుకుపోయి కొట్టినట్టుండు. బిడ్డ ఇక వండింది సప్పడ కాకుండా పోయి అప్పటి నుంచి జర సప్పడ కాకుండానే ఉంటుంది, చేసింది తింటుంది ఉంటుంది, ఎక్కువ ఏం కొట్లాడతలేదు. కానీ చూడాలి ఇక నోరు ఊకోదు. అందరు ఎక్కడ అక్కడ పోయినాక ఇక నేను ఇట్లా బయటకు వస్తే ఇక బాగా అదవుతుంది. ఇంకా నేను ఇంట్లోనే ఉన్నా, నిన్న మొన్న ఇలా బయటికి వెళ్ళినా, మరి ఇంటికి వెళ్ళినాక ఏమైనా అంటారా ఏంది చూసినాక తెలుస్తుంది. ఇక అవును గిట్లనే కొట్లాడుతుందంటే ఇంకా ఆయన ఏదో ఒక డెసిషన్ తీసుకుంటాడు. కాదు పిల్ల, మరి మీ అత్తని ఎంత వేసుకొని రావాలి నేను గట్లాంటప్పుడు? అది పెద్ద బట్ట ఉన్నట్టుంది, ఏడాదిలో పోతుందో కూడా అని చెప్పేసి అట్లా ఇంటికి పోగానే లొల్లి పెట్టుకుంటున్నట్టుంది. ఎంబడి వేసుకొని రా గీరుకోదా అని చెప్పి. అబ్బో నీకు తెలియదే అవ్వ మా అత్త సంగతి. అమ్మో కాలికేస్తే మెడకేస్తుంది, మెడకేస్తే కాలికేస్తుంది. రాత్తమ్మ అంటే నువ్వు తిరిగింది రాక నన్ను తిరగమంటున్నావా అంటది. ఇక నాకు ఇంకొక మాట అంటే 4 మాటలు ఎత్తి వస్తుంది. మీరు ఎందుకు చెప్పు, అందుకే సపడాపట నేను ఒక్కదానే వస్తా.
సరిపోయింది తీయగా. అబ్బు సుజాత కనిపిస్తలేదు, ఇంట్లో లేదా? లేదురా, ఇగో మా కొడుకు ఆమె హాస్పిటల్కి పోయ్యరు, చెకప్ ఉందంట ఇవాళ, ఇంకా అడిగి పోయేసి వస్తాను, పోయ్యరు, వస్తారేమో, ఇంకా టైం కానట్టుంది. సరే సరే తీయి, మాట్లాడదాం అనుకున్నా, చాలా రోజులు అవుతుంది సుజాతను చూడక, మాట్లాడబోదని తెలిసేపు అంటే లేకపోయా ఇంటికి వస్తే. సరే తీయి, మళ్ళీ వస్తాగా నేను. పో పో అమ్మ పో, ఊకే కొట్లాడకు మీ అత్తతోటి, జర మంచిగా ఉండు, మళ్ళీ అమ్మలకి చెడ్డ పేరు వస్తుంది, జర సర్దుకొని ఉండు. అత్త ఒక మాట అన్నా కానీ వినట్టు వదిలేసుకోవా అని కోపానికి పోకు. గట్లనే ఉంటని అవ్వ నేను, కాకపోతే మొన్న నుంచి ఆమెనే అన్న మాటనే ఒక్కటేసారి 5-6 సార్లు నన్ను తిట్టుకుంటా పొద్దంతా కూర్చుంటే నాకు ఇంత బాధ అవుతుంది, గట్ల లొల్లయింది. పోయొస్తా. అమ్మ వాళ్ళ అత్త అయితే భలే, అది షీట్ కదా, అది అయితే మా ఇంట్లో నుండి అన్ని విషయాలు పసిగడుతుంది, అది బయటికి వెళ్ళదు, అన్నీ తెలుస్తాయి దానికి. ఎట్లా తెలుస్తాయో ఏమో అర్థమే కాదు, ఎవరు చెప్తారో మరి దానికి. అయ్యో స్వాతి వచ్చిపోతున్నట్టుంది, వాళ్ళ కథ దగ్గరికి ఎందుకు వచ్చిందో అడిగి తెలుసుకున్నావు ఎందుకు వచ్చింది. వాళ్ళ ఇంట్లో కూడా మస్తు కొట్లాటలు అవుతున్నాయి, పిల్లది గిట్ల అయిపోయాయి. అవును అన్నట్టు దానితో ఏమైంది స్టోరీ? ఇక వాళ్ళ మొగడు ఏమని అంటుండా, మళ్ళీ పిల్లలకు కొట్లాటలు గిట్ల ఏమైనా అవుతున్నాయా? ఏదో కసిపిసి అనుకుంటుండేమన్నా ఇంటి. ఏమోనే పెద్ద, నాకేం తెలుసు. ఇక గట్లనే గాలి మొగల కొట్లాటలు అయితేనే ఉంటాయి, కానీ ఇక పిల్లలు కూడా చూసుకొని ఉండాలి. ఇక అట్లా ఇట్లా అనుకుంటూ ఉంటే ఇంక గట్లనే అవుతాయి, సపడ కాకుండా ఉండాలి, చూస్తున్నట్టు వదిలేయాలి. కొన్ని అంటారు ఇక ఒక మాట కొంటి కంట్లో పడ్డదంటే అనుకుంటుంటారు, ఏదో ఒకటి అంటుంటూనే ఉంటారు, అందుకనేసి చూస్తున్నట్టు కొన్ని వదిలేసుకోవాలి. ఆ పిల్ల కూడా ఉండే జాగాలు ఉండక మొత్తం తలనొప్పి తెచ్చి పెట్టుకుంది. మళ్ళక్క ఏం చేస్తారు? యాదిల్నే ఉన్నవే, రారా. అబ్బు సాతిచ్చిపోయినట్టుంది, ఏమైందంట? ఏమైనా కొట్లాట గురించి తెలిసిందా? ఇంట్లోకి పోదాం అనుకుంటూనే ఉన్నావు, వస్తే పిల్ల ఏడుకు పోతున్నట్టున్నావు, స్వాతిని చూసి మా ఇంట్లోకి మళ్ళీనట్టున్నావు. స్వాతికి వచ్చి పోయేది చూసినావేమో, అందుకే ఇంట్లోకి వచ్చినావు కదా. అవ్వు వాళ్ళక్క గా పిల్ల నాకు ఏం చెప్పదు కదా ఇంట్లో విషయం ఏమన్నా అయితే, అందుకని నీకైతే అన్నీ చెప్తుంది, అందుకే వచ్చి అడదామని చెప్పి వస్తే లోపలికి. అయినా నీకెందుకే వేరేల విషయాలు, దాని బాధ ఏదో దాన్ని పడుతుంది, వాళ్ళ అత్తకు ఆయన కొట్లాట అవుతుంది, నీకేందమ్మా అత్త వాళ్ళు ఉందా మా వాళ్ళు ఉందా, మంచిగా సప్పడాకట మొగడు నువ్వు పిల్లలు మంచిగానే ఉంటుంది, ఇంకేం కావాలి. అవ్వు పిల్లని తోలుకొస్తాను, తోలుకొచ్చినావా? తోలుకొచ్చినాక ఇప్పటిదాకా పోయి తోలుకొచ్చినా, స్నానాలు చేసుకుంటా అంటే నీళ్ళు పెట్టేసి ఇక్కడ వచ్చిన, ఆ పిల్ల ఎందుకు ఇక్కడ వచ్చివా అని చెప్పి కనిపించింది, అడిగించి వచ్చేసరికి పోతుంది ఇక బయటికి, ఇక మళ్ళీ ఎందుకు పిలుచుడు అని చెప్పి నీ టానికి వచ్చిన. అట్లనా? ఏమిలో అయిందిరా మళ్ళీ కంటుందే కానీ ఎందుకు ఇందులో అనుకుంటే, ఎందుకు చెప్పేసి అనుకుంటారు ఆల్మగల మీరు. వాయమ్మో ఈ విషయం ఈ ముసలి అని చెప్తే ఇంకా ఏం లేదు, ఇంకా వాళ్ళ ఊరికి ఏ టామ్ టామ్ చేస్తుందో, ఎందుకు వచ్చిన బాధ ఏం లేదు, ఏదో ఆల్మగలది కొట్లాట పిల్ల గురించి అని చెప్తే అయిపోతుంది. ఏం లేదు పెద్ద, ఇక మా పిల్లల గురించి మా ఆయనకు నాకు కొట్లాట అయింది, పిల్లల్ని ఇంటికి తీసుకొస్తామని నేను, ఆయననేమో వద్దని, ఇక అట్లా లొల్లైనుండే. సరే తీ బయటకు పోతున్నా, మళ్ళీ వస్తా. అబ్బో గీ అనితకు బాగా టెక్కుంది, ఏదో జరిగినట్టుంది, దొంగ ముఖం తీసి చెప్తలేదు నాకు. దాని ముఖం చూస్తేనే తెలుస్తుంది ఏం రాదాంతం చేసిందో, మొదలకు ఫస్ట్ కొట్టు కొట్టిండు, అయినా ఆ విషయం అప్పుడు చెప్పింది మళ్ళక్క, ఇక నాకు తెలియదు అనుకుంటుంది. అది చూసినావా మళ్ళవా, ఆ పిల్ల చెప్పని కూడా చెప్పప్ప, నేను అడిగితే ఏదో పిల్ల గురించి లొల్లయింది అని చెప్పబట్ట, చూసినావా ఎట్లుంది. అదేమైనా మంచి విషయమా నలుగురు చెప్పుకోనికే, దానికైనా సిగ్గుండాలి కదా, అందుకే చెప్పలేదు పాటు. సరే సరే చూడు అమ్మ, నీ సీరియస్ అల్లగుండా. అవ్వ కదా ఈ పూరీలు వచ్చి నా సీరియల్ అంతా పాడు చేసిరు, మళ్ళీ ఏమైనా ఏమో, అయ్యో అయిపోతే మళ్ళీ రేపటిదాకా ఆగాలి. మళ్ళీ అవ్వకు పని లేకుండా అయ్యింది, ఇక కొడుకు ఇంట్లో కూర్చోబెట్టిండు, ఇక మంచిగా టీవీకి అలవాటు అయ్యింది, ఇక సీరియల్ చూసుకుంటా ఒకటే నవ్వుకుంటుంది, ఒకటే తిట్టుకుంటుంది, దానికి అదే మాట్లాడుకుంటుంది, ఎట్లా పొద్దుతుందో ఏమో మరి. చూస్తే చూడ నేను గిన్నెలు రాయన రాస్తావు, నాకేమో ఉంటే కూర్చోబుద్ది కాదు, ఏమన్నా పని అనిపిస్తే. ఏమి అవ్వప్పు పడుతుంది, కూర్చోరాదు, సీరియల్ చూడరాదు, మంచిగా ఉంది, నువ్వు చూడరా, నేను 2-3 గిన్నెలు నెయ్యితో వేసి వస్తా. అబ్బా ఊరికి రాగానే ఎంత ప్రశాంతంగా ఉందో, ఎంతైనా ఊరు కల్చరే మస్తు అనిపిస్తుంది ప్రశాంతంగా. ఇక లీవ్లు పెట్టి చాలా రోజులే అవుతుంది, అందుకనేసి ఇక వచ్చి మళ్ళీ ఒక వారం 2 వారాలు వర్క్ చేసుకొని మళ్ళీ పోవాలి. ఇక మళ్ళీ పెళ్ళి సందట్లా పడితే వర్క్ అంతా పెండింగ్ అయ్యి ఇంకెక్కువ అయిపోతుంది, పని చేసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది. ఒకసారి అనిత వాళ్ళ ఇంటికి పోతే బాగుండు, పొయ్యెత్తున అనిత ఉందో లేదో మరి. ఇప్పుడైతే వచ్చిన బస్ దిగిన, మళ్ళీ ఇప్పుడే వాళ్ళ ఇంటికి ఎందుకు, మంచిగా ఫ్రెష్ అప్ అయి తర్వాత రేపు వెళ్దాం కానీ. అబ్బా అనుకుంటానే ఉన్నా, అనిత ఎదురొచ్చింది. హాయ్ అనిత. అరే ఏమైంది, నేను పలకరిస్తా కూడా పలకరియకుండా పోతుంది, ఎన్ని రోజులు అవుతుంది ఈ పిల్లని చూడంగానే మస్తు అనిపించింది. అరే మాట్లాడుతుంటే కూడా మాట్లాడిపోతుంది. అనిత ఆగనిత, ఈ దొంగ మొక్క పొడుగు ఇప్పుడే కనిపించాలా నాకు, ఇంకేం లేదు, నా మొగ ఇంటికానే ఉన్నాడు, ఇప్పుడు గీని ఇక్కడ చూసిండే అనుకో, ఇంకా నాకు ఇంకేం రాయబారము అంట కడతాడో ఏమో, దెబ్బ ఈ నుంచి వెళ్ళిపోవడమే మంచిది, ఎవరికంట పడక ముందుకేముందే అందరికి తెలిసింది ఈ విషయము. ఏమైంది మాట్లాడుతుంటే కూడా మాట్లాడకుండా అట్లా వెళ్ళిపోతుంది అనిత. అనిత ప్లీజ్ అనిత ఒక నిమిషం ఆగు. ఈడేంది వదలకుండా గిట్ల పడ్డ టైం పడి. అనిత ఆగు అనిత, ఏమైంది గట్ల వెళ్ళిపోయింది అనిత, మాట కూడా మాట్లాడలేదు,
పోయేటప్పుడు మంచిగానే ఉన్నది కదా, మంచిగానే పోయేసిరా అని చెప్పింది. మరి ఇప్పుడు ఏమైంది, వచ్చేసరికి ఇట్లా అయింది అంటే నా ఎంగేజ్మెంట్ విషయం ఇట్లా తెలిసిందా ఏంది? అయితే ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం రిలాక్స్ అయినాక ఒకసారి ఫోన్ చేసి చూస్తా ఏందో. ఏమై ఉంటుందబ్బా, ఎందుకు ఇట్లా అలిగింది, పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా ఏంది? నేను అయినా నా పెళ్లి విషయం ఏమికి ఎట్లా తెలుస్తుంది, ఇక్కడ ఎవరు చెప్పేటోళ్ళు కూడా లేరు. మరి దేని గురించి మాట్లాడతలేదు అనిత నాతో? ఏదో జరిగినట్టుంది, నాకైతే అదే అనిపిస్తుంది. మరీ పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది, ఏదైనా అలగడమో కోపమో ఏదో ఒకటి చూపిస్తుండే ఎప్పుడైనా. కానీ సార్ అట్లా కాదు, నేను ఎవరో తెలియదు అన్నట్టుగా వెళ్ళిపోయింది. అసలు ఏం జరిగిందో ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తా. ఇప్పటికే నా మగడు రాజు రంపాల పెడుతుండు. ఎవరన్నా గట్ల లవర్స్ని చూస్తే కూడా నా మీద అనుమానపోతుండు. ఇక ఎందుకు చెప్పు, ఈ జన్మాన్ని నేనే బాధపడుతుంటే ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఊరికేంచి వచ్చినట్టున్నాడు, చూసి పిలుస్తా ఉన్నాడు. ఇక నా మోహన్ తెలిస్తే ఏం లేదు, ఈసారి నన్ను పని చంపుతాడు. ముందే నా మీద చాలా పిచ్చ కోపం మీద ఉన్నాడు. రా పానం ఇట్లా బాగలేదు అట్లనే అడ్డం అన్నాడు మంచం మీద. ఇక లేచి వచ్చింది అనుకో, ఎవరైనా చూసి చెప్పిర్రే అనుకో, ఇంకేం లేదు. అమ్మయ్య, పొలం కాడ మందు సంచులన్నీ అట్లనే ఉన్నాయి. మళ్ళా ఇప్పుడు ఇసుడైతుందో ఏమో, ఈయన మొత్తుకుంటుండు మంది వస్తారేమంటే ఎవ్వరు వస్తలేరు. ఒక్కదానికే పడ్డది పనంతా. మా సెంట్లోనే పని మస్తు ఉంది, ఎడుకొత్తు అని అంటారు. జరిగి మళ్ళీ నన్ను వస్తుందేమంటే ఆమె రాకపోయి ఆమె నడిగొస్తే ఈమె నడిగొస్తే ఎవ్వరు సపోర్ట్ చేస్తలేరు. రేపేదో ఒకటి చెప్తా పట్రా అనేసి అనబట్టే యాగ బుచ్చవ కూడా చెప్పొస్తే, బక్కవ కూడా చెప్పొస్తే. ఇంటికి పోయినాక నా మోహన్కి విషయం చెప్తే ఏమంటాడో ఏమో. అనిత ఓ అనిత, ఆయనకి ఆదిగాడు కనిపించి టెన్షన్ అవుతుంది. ఇంటికి పోయినాక గుర్తుపట్టి ఏమని అంటాడు మరి నా మగడు. ఏందో అయోమయం, ఈడెందుకు కనిపించిందో ఏమో ఇప్పుడు నాకు. ఏమైంది అనితకి ఇప్పుడైతే మంచిగా వచ్చి మాట్లాడి పోయింది. పిలిస్తే కూడా వడతలేదు, ఏమొచ్చింది దీనికి? తొందర ఇంట్లో పడాలి పోయి. అలా ఇంకంగా ఫాలో అవ్వకుంటే ఇంటికి వస్తే ఇంకేం లేదు, నా పని అయినట్టే నా మగంతో. ఏదో అయినట్టే ఉంది. ఈ అనిత పిలిస్తే కూడా వలకకుండా పోతుంది. గంతగానం పిలిచి తినిపించలేదు అగ్గి పిల్లకి. సరే పాటు తెలుస్తుంది కదా. తర్వాత అడిగి తెలుసుకుంటా. అబ్బాయి గిన బయటనే కూర్చొని ఉన్నాడు, ఇప్పుడు నన్ను ఏమంటాడో ఏమో. అవే మందికి చెప్పనీకి పోయినావా, లే మందితనం ముచ్చట్లు పెట్టనీకి పోయినవే నువ్వు? ఏందయ్యా గట్లన పడితే నువ్వు అమ్మంటనే కదా పోతే నేను. ఏ కాలం అవుతుంది నువ్వు పోయి ఎవరో తోటి ముచ్చట్లు పెట్టొస్తున్నావే? ఏమండి, ఈ మాటలు జాగ్రత్తగా రానియండి. ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు చూసి మాట్లాడండి. నేను ఎవరితో చేయడం ముచ్చట్లు పెట్టినా చూసిరా మీరు? పోయినా వాళ్ళకి చెప్పినా వచ్చినా. ఏమో వాళ్ళకి చెప్పనీకే నువ్వు పోయినావో ఇంకెందుకు పోయినావో బయటికి ఎవరు తెలుసు. అయినా నువ్వు వస్తుంటే చూసినా ఏమో కంగారు గురికొస్తున్నావు, ఏమైంది? అమ్మో అనుకుంటానే ఉన్నా, వీడు కనిపెట్టినా కనిపెడతాడు అని చెప్పేసి అయిపోయే నన్ను గుర్తుపట్టిండు. ఎందుకే అంత భయపడుకుంటూ వచ్చినావు అంటాడు. ఇక చెప్పిందా చదువుకుంటట్లేడు. ఇప్పుడు ఇట్లా అవుతున్నబ్బా ఏమని చెప్పదు. నేను మాట్లాడుతుంటే బర్రె ముఖం అక్కడ మరలుతుంది చూడు. అదేం లేదండి, వేడంగా వస్తుంటే పాంపిల్ ఎదురయ్యింది, ఇక చూసి భయపడ్డా. నిజమేనా అని నమ్మొచ్చా? అవ్వండి, గది చూసే వస్తున్నా, మీరు చూసి ఇంకేదేదో ఊహించుకుంటున్నట్టున్నారు. ఇక మీ ఇష్టం అండి, నమ్మినా మీ ఇష్టం, నమ్మకపోయినా మీ ఇష్టము. ఏం చేయమంటారు? చేసిన ఒక్క మిస్టేక్కి ఇప్పుడు ఎన్ని బాధలు పడుతున్నావు నాకు తెలుసు. ఏడంగా ఇద్దరం కలిసి పోయినా కానీ ఏది చూసినా నన్నే తిడుతున్నావు, నన్నే పోలుస్తున్నావు వాళ్ళతో పాటు. అందుకే ఒక్కదాని పోతే కూడా ఇప్పుడు ఏడుకోయినవే ఏమంతటి మాట్లాడుస్తున్నవే అనబడుతుంది. ఇక నేను ఏం చేయదు, ఈ బతుకెందుకని నాకు ఇంత విషయం ఇచ్చి చంపేరాదు. సరే ఓ పిల్లలు స్నానం చేసి రెడీగా కూర్చుర్రు, ఇంత పెట్టిపోయి ఏమన్నా తింటారు.